నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. నందమూరి బాలకృష్ణ అటు సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ ఆయనకంటూ ఒక బ్రాండ్ నేమ్ హైప్ క్రియేట్ చేసుకుని ఒక 5 దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ అటు హిట్స్ ని, ఫ్లాప్స్ ని, బ్లాక్ బాస్టర్స్ ని ఇంకా ఏమొచ్చినా జీవితంలో దీనవ్వ తగ్గేదే లేదంటూ బాలకృష్ణ తనదైన శైలిలో దూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. తాజాగా ఆయనకి కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డుతో కూడా ఈయనకి ప్రకటించింది, పద్మభూషణ్. సో దీనికి సంబంధించి ఆయన ఢిల్లీలో రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. తర్వాత నిన్న హిందూపురంలో ఆయన సొంత నియోజకవర్గం అయిన హిందూపురంలో ఒక ప్రోగ్రామ్ లాంటిది ఏర్పాటు చేసి వాళ్ళ వైఫ్ ఎవరైతే వీళ్ళ శ్రీమతి గారు ఉన్నారో వసుంధర గారితో కలిసి ఆయన కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ అయితే చేశారు. చూడండి, ఏ హీరోకైనా ఎవరైనా సరే, ఏ స్టార్ అయినా, జూనియర్ ఆర్టిస్ట్ అయినా ఎవరైనా సరే కళామన్ తల్లిని ఎవరైతే నమ్ముకుని వచ్చారో వాళ్ళు క్రమక్రమంగా పాత్రలన్నీ చేసుకుంటూ ఎదుగుతూ ఒదుగుతూ నెక్స్ట్ వాళ్ళ కర్తవ్యం వాళ్ళు చేసుకుని హిట్స్, బ్లాక్ బాస్టర్స్ అన్ని క్రియేట్ చేసుకుంటారు. కొంతమంది టాప్ మోస్ట్కి వెళ్ళిపోతారు, కొంతమంది మిడిల్లో ఉండిపోతారు, ఇంకొంతమంది ఇంకా ఫెయిల్ అవుతున్నాం కదండి కొంతమంది క్విట్ అవుతూ ఉంటారు. సో ఈ క్రమంలో మనం ఎన్నో రోజుల నుంచి మనం చూసుకుంటూ వస్తున్నాం. సో ఈ క్రమంలోనే నిన్న నందమూరి బాలకృష్ణ గారు కొన్ని కామెంట్స్ అయితే చేశారు. ఏమని కామెంట్స్ చేశారు? ఇండస్ట్రీలో నాలాగా ఏలిన వ్యక్తి ఎవరు లేరు, మా ఫ్యామిలీ అనే ప్రతి ప్రస్తావనలో ఆయన మాట్లాడడం జరుగుతూ ఉంది. సో నాకు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. నెక్స్ట్ నేను కొట్టినా తిట్టినా ఏం చేసినా ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు. ఎందుకంటే బాలయ్య అంటే మీ వాడు, నెక్స్ట్ మీ మనిషి. అటు నన్ను హరికృష్ణ గారిని, నందమూరి తారక రామారావు గారిని మీరు అందరూ ఎలా అలరించారో, ఆదరించారో, హృదయాల్లో పెట్టుకున్నారు. అలానే మీరు కూడా నన్ను ఇంత ఆదరిస్తున్నారు. ప్రతి ఒక్కరికి, ప్రతి ఫ్యాన్ కి, ప్రతి అభిమానికి, ప్రతి వ్యక్తికి పేరు పేరున ధన్యవాదాలని నందమూరి బాలకృష్ణ గారు తెలపడం జరిగింది. ఈ క్రమంలో ఇంకా కొన్ని తెలిపారు. ఇటు సినిమాల్లో కానీ, పాలిటిక్స్ లో కానీ ఎక్కడైనా మేమే వెళ్తామని ఆయన కొంచెం నెట్టింట్లో తెగ వైరల్ అయితే చూస్తున్నారు. ఈయన మాట్లాడింది వివాదాస్పదమైంది. కానీ ఒక పొలిటీషియన్ అయి ఉండి, ఒక యాక్టర్ అయి ఉండి బాలకృష్ణ గారు మాట్లాడారు, బానే ఉంది. కానీ ఎవరిని విమర్శించి మాట్లాడారు? అసలు ఎందుకు అలా మాట్లాడవలసి వచ్చిందని చాలా మందికి ఒక డౌట్ అయితే క్రియేట్ అయ్యింది. అసలు నందమూరి బాలకృష్ణ గారు ఎప్పుడు ఏం మాట్లాడినా, ఏం చేసినా ఇది ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్ లాగా ఎప్పుడు ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ తోవలోనే నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడారు. సో వాళ్ళ ఫ్యాన్స్ అయితే కూడా ఆదరించారు. కానీ ఈయన చూడండి, ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండాలి. అటు సినిమాల్లో ఇప్పుడు హిందూపురంలో 14, 19, 23, 24 ఎలక్షన్స్ లో వరుసగా ఎమ్మెల్యేగా ఆయన నెగ్గుకుంటూ వస్తూ, అది కూడా అఖండ మెజారిటీతో నెగ్గుకుంటూ వస్తూ ఆయన అటు పాలిటిక్స్ లో ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. నెక్స్ట్ సినిమాల్లో కూడా ఆయన వరుసగా దూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అఖండ గాని, డాకు మహారాజ్ గాని, భగవంత్ కేసరి గాని, ఈ సినిమాలు కూడా అన్ని హిట్స్ తో తన ఖాతాలో హిట్స్ ను కూడా వేసుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఈయన చెప్తూ ఉంటారు, ఎక్కడైనా సరే రాత్రి పబ్బుల్లో ఎక్కడైనా మీరు గుర్తుపెట్టుకోండి చివరిగా వినబడే శ్లోకం ఏంటని. అది నిజంగా నిజ జీవితంలో కూడా చాలా మంది చేస్తున్నారు. నాకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ కూడా ఉన్నారని ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు నందమూరి బాలకృష్ణ. సరే, పద్మభూషణ్ వచ్చిన అవార్డు వచ్చిన సందర్భంలో ఆయన కొన్ని మాటలు అయితే మాట్లాడారు. నా భార్య, వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో వసుంధర గారు నన్ను బరాయిస్తున్నారని కొంచెం హాస్యాస్పదంగా కూడా కొన్ని మాట్లాడుతూ ఆయన యొక్క కృతజ్ఞత భావాలు అయితే నందమూరి బాలకృష్ణ గారు తెలుపుకోవడం అయితే జరిగింది. ఏది ఏమైనా ఒక తెలుగువాడిగా ప్రపంచ ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చేసి చూపించిన నందమూరి తారక రామారావు గారు వాళ్ళ బిడ్డ అయిన ఈయన కూడా అదే తండ్రి బాటలో వెళ్తూ, నిలబెడుతూ, ఆచరిస్తూ కొన్నిసార్లు వివాదమైనా సరే దాన్ని కవర్ చేసుకుంటూ ప్రతి ఇంట్లో ఒక వ్యక్తిలాగా నందమూరి బాలకృష్ణ గారు అయితే ఇప్పటి వరకు ఒక 5 దశాబ్దాల పాటు ఆయన ఏలుకుంటూ వచ్చారంటే ఇది ఆషామాషి విషయం కాదు. ఏది ఏమైనా ప్రజలారా, నందమూరి బాలకృష్ణ గారు నిన్న మాట్లాడిన మాటలు కొంతమంది కాంట్రవర్సీ చేస్తున్నారు, కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు, కొంతమంది థ్యాంక్ఫుల్ చేస్తున్నారు. నెక్స్ట్ నందమూరి బాలకృష్ణ గారు రావడం పట్ల అందరూ విషస్ కూడా చెప్తున్నారు. సో నందమూరి బాలకృష్ణ గారికి కూడా మేము కూడా ఈ వేదిక ద్వారా మేము కూడా కంగ్రాచులేషన్స్ అని, భవిష్యత్తులో మీరు ఎన్నో ఇంకా అవార్డులు సంపాదించాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఈయన కూడా చెప్పారు, రానున్న రోజులు ఇంకా నేను విభిన్నమైన పాత్రలు చేస్తూ మిమ్మల్ని అందరిని అలరిస్తున్నా. భగవంతుడు నాకు ఎంత మేర శక్తి ఇచ్చాడో ఆ శక్తిని మొత్తం నా ప్రజా జీవితానికి అంకితం చేశాను. భవిష్యత్తులో కూడా సేమ్ ఇలానే ఉంటానని ఆయన చెప్పుకుని వచ్చారు. ప్రజెంట్ ఈయన మాట్లాడిన కామెంట్స్ నెట్టింట్లో తెగ హల్చల్ అయితే జరుగుతున్నాయి. సో ఆడియన్స్ అండ్ గైస్, అసలు నందమూరి బాలకృష్ణ గారు ఏమన్నారు, ఏం మాట్లాడారు మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకేమనిపించింది? నిజంగా నందమూరి బాలకృష్ణ గారు ఏమైనా కాంట్రవర్సీకి వెళ్ళారా, కొంచెం మాస్గా వెళ్ళారా, ఏమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మ్యాక్సిమం వీడియో లైక్, షేర్, కామెంట్ చేసి మీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మీ దిలీప్, చూస్తున్నానండి వచ్చాను.